ఏడుస్తుందేమో. అతను కూడా మనలాగా మన కష్టాలు వస్తే అనుకుంటుంటాం, ఏమా దేవుడు ఉన్నాడా లేదా, మనం దుర్మార్గంగా చూసాం, గురువు ఉన్నాడా లేదా, గురువు ఇంత ఇంత కష్టాలు వస్తే కూడా ఇంత బాధపడుతున్నామే అని ఒకసారి అనుకున్నాడంట. అది మంచి జన్మ నుంచి ఏడుస్తున్నానే, మరి దేవుడు ఉన్నాడా? కలడందు దీనులయ్యడా, కలడందు యోగి గణముగా అంటే భక్తుల యందు భక్తులకు అతని అండగా ఉన్నాడు అంటున్నారు. మరి ఉన్నాడా లేదా? కలడందు నలు దిశలు ఎక్కడ చూసినా ఇందు కలడందు సందేహం వల్లదని ఎక్కడ చూసినా ఉన్నాడంటారే. మరి కలడు వాడు కలడో లేడో, ఉన్నాడా లేడా అని అతనికి కూడా సంశయం వచ్చిందంట. మనందరికి కూడా సంశయాలు ఉంటాయి, వస్తున్నాయి కదా ఎప్పుడైనా మీకు కష్టాలు వచ్చినప్పుడు. దేవుడు ఉన్నాడా లేదా అని మనం అందరం జనరల్గా అందరం అనుకుంటున్నాం. అలానే అతను కూడా అనుకున్నాడంట, అరే కలడు అంటున్నారు, కలడు అసలు లేడే. ఎట్లా దీన్ని గెలిచడానికి మాయని మనం అట్లా అనుకుంటే మనం కూడా గెలుస్తాం. ఏ రూపం ఇక మీదే ఎవ్వారింజీరులు ఎవ్వరట్టమిక ఇవ్వారి ప్రచారోత్తరువారెవ్వరు అఖిల వ్యాపార పారాయణు వేరే దిక్కుమాలిన ప్రపుణ్యాత్మకులు ఏ రూపమునది ఎట్లా గెలిచాలి, ఎన్ని రోజుల నుంచి నేను బాధపడుతున్నాను లేడా అని అతని ఎంతో బాధపడ్డాడంట. అలా మనం గురువు యొక్క మనస్సుతో మనం మాట్లాడుకోవాలి. నన్ను ఎందుకు ఇంత ఇబ్బంది పెడుతుంది, ఎందుకు ఇలా నాకు అన్ని తెలిసినా తెలియని వాడిగా చేస్తుంది. మనకందరం తెలిసిన వాళ్ళమే, మనమందరం ఆనంద స్వరూపులమే, మనమందరం దేవతలమే, మనమందరం జ్ఞాన స్వరూపులమే. కానీ మనం